నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ భేటీ. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లా యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ. విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబైకి నూతన ఇండిగో సర్వీసులు ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథ్. త్వరలో ఇంటిగ్రేట్ టెర్మినల్ ప్రారంభమవుతుందని వ్యాఖ్య. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధులతో చర్చలు జరిపారు. దేశంలో న్యాయ విద్యను మరింత ఉన్నతీకరించడానికి ముందడుగు వేస్తూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తరహాలో అమరావతిలో న్యూ ప్రీమియర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్ధత తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ ఏర్పాటుకు తక్షణమే అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. అలాగే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో న్యాయ అనుబంధ రంగాల్లో నైపుణ్యం, ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. దేశంలోని ప్రధాన నగరాలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమం అయిందని ఎంపీ బాలశౌరి అన్నారు. త్వరలో అంతర్జాతీయ సర్వీసుల పెంపుతో విమానాశ్రయం అభివృద్ధి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లే ప్రత్యేక ఇండిగో సర్వీసును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో కలిసి ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ఇప్పటికే ఎయిర్ ఇండియా సర్వీసెస్ విజయవాడ, ముంబై మధ్య నడుస్తుండగా రెండో సర్వీస్ నడిపేందుకు ఇండిగో సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కోల్కతా, వారణాసి, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంకకు సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ప్రారంభమవుతుందని, అనంతరం మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 14 నుంచి ఢిల్లీ సర్వీసును ఇండిగో సంస్థ నడిపేందుకు ముందుకు వచ్చినట్లుగా వారు తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి ఇండిగో వారు రెండో విమానం నడపడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల రోజుల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎయిర్లైన్స్ 140 మినిమం కెపాసిటీతో రన్ అవుతుంది. అంతేకాకుండా ఇవాళ చూస్తే ఇండిగో ఫ్లైట్ కూడా 110 కెపాసిటీతో మొదటి రోజు వెళ్ళబోతుంది. అంటే ఇవాళ ముంబైకే కాదు, దేశంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలకి విజయవాడ నుంచి ప్రయాణికుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంది. కాబట్టి పెద్దలు బాలశౌరి గారు, నేను కలిసి మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కావడం మనందరూ అదృష్టం. వారిని ఒకటే కోరాం, అమరావతి ప్రాంతం నుంచి, ఈ క్యాపిటల్ రాజధాని ప్రాంతం నుంచి దేశం నలుమూలలకే కాకుండా ప్రపంచం నలుమూలలకి విమానాలు ఉండే విధంగా కృషి చేయాలని కోరాం. తప్పకుండా వారు ప్రతి నెల ఒక్కొక్క నగరానికి ఇక్కడి నుంచి విమానాలు నడుపుదామన్నారు. అతి త్వరలో వారణాసి, అంతేకాకుండా అహ్మదాబాద్, పూణే, కలకడా వంటి నగరాలకు కూడా కనెక్టివిటీ రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చే నెల 14వ తారీఖు నుంచి న్యూఢిల్లీకి ఇండిగో వారు సుమారు సమయం 8:45కు ఢిల్లీలో బయలుదేరి మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి 11:30కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళే విధంగా 3వ ఢిల్లీ ఫ్లైట్ కూడా రాబోతుంది. ముఖ్యంగా దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరానికి 3వ కనెక్టివిటీ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ వెనుక రామ్మోహన్ నాయుడు గారు, బాలశౌరి గారు, మేమందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళ విజయవాడ ప్రాంతంలో మన ప్రజల, అంతేకాకుండా అమరావతి నగర ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసమే చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు కొత్త టెర్మినల్ మే నాటికి పూర్తయ్యే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రతినిత్యం వెంకట్రావు గారు ప్రతి వారం ఇక్కడ ఈ టెర్మినల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా కార్గో టెర్మినల్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అయ్యే విధంగా మేము ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఆ కార్గో టెర్మినల్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఇండిగో యాజమాన్యం వారికి, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి, ముఖ్యంగా మా యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ రెండవ ముంబై ఫ్లైట్ ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బొత్స వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా ఈ పోరుకు దూరంగా ఉండాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బొత్సకు ఎదురు లేకుండా పోయింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినట్లుగా బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువపత్రాన్ని అందజేశారు.
వైసీపీ పాలకులు చేసిన పాపాలే ఆరోగ్య శాఖను పట్టి పీడిస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. ప్రభుత్వ హాస్పిటల్ పనితీరును మెరుగుపరిచేందుకు 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై పూర్తి స్థాయిలో వాటన్నిటినీ నిర్వహిస్తామని, ప్రతి హాస్పిటల్లో హెల్త్ డెస్కులను ఏర్పాటు చేసి రోగులకు అందించిన వైద్యంపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలపై 104కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సర్వజన హాస్పిటళ్లలో అరగంట వ్యవధిలో అవుట్ పేషెంట్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హాస్పిటల్లో అందించిన సేవలపై రోగుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తామని ఆయన తెలిపారు. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓల పనితీరు కొరత ఒకవైపు, పనితీరు స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు, పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు, సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్ సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరుచుకోవాలి? చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది, ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు, సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు, డయాలసిస్ సెంటర్లలో మిషన్ చెడిపోయింది, టెక్నీషియన్ లేడు. చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది. బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి, మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు. ఉదాహరణకు కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం 2.5 గ్యాలన్ల మంచినీరు అయితే 1 గ్యాలన్ మాత్రమే వస్తుంది. ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే 250 రూపాయల నుంచి 300 రూపాయలు, అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి 300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత. కనీసం ముఖ్య ఆసుపత్రులు 11 ఆసుపత్రులు జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ కొరత ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, 1 సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులు ఏంటి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులు ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ఆడుతున్న మహా నాటకానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు ఆ పార్టీ రంగులేసి ధ్వంసం చేసినప్పుడు ఈ నేతలంతా ఏమైపోయారని నిలదీశారు. దళితులకు చెందిన 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు ఒక్కరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలనే వైసీపీ నేతలు నమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న సిగ్గు కూడా లేకుండా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగన్ పేరు పెట్టుకుంటే నోరు ఎందుకు మెదపలేదని దుయ్యబట్టారు. అంబేద్కర్ అభిమానులే జగన్ పేరు పీకేశారని వారిని తాను అభినందిస్తున్నానని అన్నారు. అద్భుతమైనటువంటి మహానటులు ఈ పార్టీలో కనపడతా ఉన్నారు. వీళ్ళు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్న ఆస్కార్ అకాడమీకి వీళ్ళని అవార్డుల కోసం పంపించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ కమిటీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా దగ్గర బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. వైసీపీ పార్టీ అనే ఒక పార్టీ ఉంది ఇక్కడ. ఆ నాయకులు మీ అవార్డులకి ఉపయోగపడతారు ఎంపిక చేయడానికి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు. తేపగోడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి. ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు,
ఒకడొచ్చి విగ్రహం మాయమైందంటాడు, ఒకడొచ్చి అంబేద్కర్ పేరు తీసేశారు విగ్రహం దగ్గర అని చెప్తూ ఉంటారు. సిగ్గుందా వీళ్ళకని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఫేక్ ప్రచారం ఏంటి? అసలు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఎటు తీసుకుపోవాలని మీరు ఆలోచన? కులమత రాజకీయాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు? అమలాపురం, పిఠాపురం, అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులైనట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అసలు వీడెవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా? మీరు బుద్ధి ఉందా మీకు? నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తున్నామని, వాటి నిర్వహణ కోసం కృష్ణా జిల్లాలోని 7 ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి 50 లక్షల రూపాయల విరాళం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తారని, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు రద్దు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లో అన్నా క్యాంటీన్ ను ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. పేదలకు టిఫిన్ వడ్డించారు. వారితో పేదలు హోటల్కు వెళ్లి భోజనం చేయాలంటే 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల కడుపులు నింపేందుకు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తున్నారని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేవలం 5 రూపాయలకే 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టే వ్యవస్థను గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారని అన్నారు. పేదలకు నోటి దగ్గర తిండిని దూరం చేశారు. నిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో అడుగులు వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. శాశ్వతంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అందుకే దాతల నుండి విరాళాల స్వీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏది ఏమైనా పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం, ఉపాధి అవకాశాలు కల్పించి మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడమే తమ ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి 5 రూపాయలకే టిఫిన్ కానీ, భోజనం కానీ, రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా రద్దు చేసి ఆ అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం. ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 అన్నా క్యాంటీన్లు మొదటి విడతగా ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి 5 రూపాయలకి టిఫిను, భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగింది. మరి ఇదే అన్నా క్యాంటీన్ని సచివాలయాలుగా మార్చారు. కొన్ని చోట్ల ఓపెన్గా వదిలేశారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాల్లో జరిగినాయి. ఒక దయా దాక్షణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ మనం తమిళనాడు చూసాం. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు నడిచాయి గత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా అవే క్యాంటీన్లు కొనసాగించారు. ఆనాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు పగలగొడితే
ఇమీడియట్గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు. ఒక రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయటమో లేకపోతే వాటిని తప్పుదారి పట్టించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. నెల్లూరులో త్వరలోనే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధికి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ తెలిపారు. నగర అభివృద్ధికి నగరపాలక సంస్థల్లోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో మంత్రి పొంగనూరు నారాయణ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. పారిశుద్ధ్య విభాగంలోని అధికారులు, సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగనూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటేషన్, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, టౌన్ ప్లానింగ్ పై రివ్యూ మీటింగ్ జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈ రివ్యూలో డాగ్స్, మంకీస్, పిగ్స్, క్యాటిల్స్ వీటిపైన కూడా రివ్యూ చేస్తామని అన్నారు. కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తున్నారని, అన్నిటికీ చేయడానికి సుమారు సంవత్సరం పడుతుందని కమిషనర్ తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రోజుకి 10 కాకుండా వాటి సంఖ్య పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూర్యతేజకి చెప్పడం జరిగిందని అన్నారు. మేజర్గా మార్కెట్ డాగ్స్, క్యాటిల్ సమస్య ఉందని అన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయి ఆన్లైన్ విధానాన్ని మాత్రమే పాటించాలని ఆదేశించారు. చెత్త తరలింపు ప్రక్రియ, డ్రైన్లు, కాలువల పూడికతీత పనులు, వీధి లైట్లు వెలిగేలా చర్యలు, రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడం వంటి పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు వివిధ అభివృద్ధికి చెందిన దేశాల్లో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద, టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి, ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతుంది అన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటికి చేయడానికి. అయితే నేను అధికారులకు చెప్పాను, అది వీలైనంత తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నాం అన్నారు. అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు. మేజర్గా మనకున్న సమస్య డాగ్స్, తర్వాత క్యాటిల్, ఈ 2. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు, కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా 100% ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 చేస్తున్నారు. అలా కాకుండా 100% ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషనర్ గారిని స్టడీ చేయమన్నాను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. వారు కూడా యాక్చువల్గా దీని మీద పర్సూ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, 2014-19లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర అని పెట్టారు. అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం, స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి, ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మునబడేశారన్నారు. అయితే ఇంకా లేటెస్ట్ పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొక్లైన్లు, జేసీబీలు పెట్టి సిటీ తీస్తారు. చిన్న డ్రైన్స్లో అయితే రకరకాల మిషన్స్ ఇచ్చుండాయి. అంటే సక్ చేసే మిషన్లు ఇచ్చుండాయి, ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే అవి తీసేయచ్చున్నాయి. వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 tons, 40 tons వెహికల్స్ కూడా వచ్చినాయి. అవి కూడా స్టడీ చేయమన్నాను, అవి కూడా కొనుక్కుంటామని చెప్పడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుజన, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హాజరై స్వయంగా పలువురికి అల్పాహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోపే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే టీడీపీ ప్రభుత్వం యొక్క ధ్యేయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదలకు పట్టెడు అన్నాన్ని దూరం చేస్తుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరలా పేదల ఆకలి బాధలు తీర్చే చర్యలు చేపట్టినట్లుగా ఆయన వివరించారు. ఇవాళ విజయవాడ నగరంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 60 రోజుల్లోపే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఇవాళ 11 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలోనే 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఎమ్మెల్యే బొండా ఉమా గారి ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పిన విధంగా అన్నీ అమలులో తీసుకొచ్చే విధంగా భాగంగా ఈ అన్నా క్యాంటీన్లు 2014 నుంచి 19 వరకు అయితే ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించామో దానికి రెట్టింపు అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా పేదవాడికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ భేటీ. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లా యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ. విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబైకి నూతన ఇండిగో సర్వీసులు ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథ్. త్వరలో ఇంటిగ్రేట్ టెర్మినల్ ప్రారంభమవుతుందని వ్యాఖ్య. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.